ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. లెట్ ఆల్ దట్ యు డూ బి డన్ ఇన్ లవ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది. ఆ ప్రేమ మనలను కాపాడుతుంది. మన కొరకు ప్రాణము పెట్టిన ప్రేమ అది. ప్రతి పరిస్థితిలోనూ, మన వ్యతిరేకతలోనూ, తిరుగుబాటులోనూ ఆయనను ఆయాసపరిచినప్పటికీ కూడా ఆయన ప్రేమించేవాడు. మన జీవితం అనేకమైన కార్యాలతో నిండిపోయి ఉంటుంది. మన పని, కుటుంబం, పరిచర్య, బాధ్యతలు, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎన్నెన్నో. దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వెన్ని పనులు చేసావని కాదు, నువ్వు ఎలా చేసావని అడుగుతున్నాడు. పౌలు తన పత్రికను ముగిస్తూ ఉన్నప్పుడు ఈ బలమైన మాట ప్రకటిస్తూ ఉన్నాడు. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి అని. కొరింథీ పత్రికలో గమనిస్తే ఆ పత్రిక అంతా కూడా శిక్షణలతో, సరిదిద్దడంతో నిండి ఉంటుంది. విభేదాలు, గర్వం, స్వార్థం అన్నీ కనబడతాయి. చివరికి పౌలు చెప్తున్నాడు ఏంటంటే, ఈ సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారం, అది ప్రేమ. ప్రతిదినం ఆయన ప్రేమను అనుభవిస్తున్నటువంటి మనం ఆ ప్రేమను కొద్దిగానైనా ప్రకటించగలుగుతున్నామా? ఆ ప్రేమ నిజంగా మనలో పనిచేస్తూ మనలను ప్రభావితము చేయగలుగుతుందా? ఒకసారి ఆత్మవిమర్శ మనం చేసుకోవలసిన వారమై ఉన్నాం. నీవెవరివైనా, ఎంతటి వాడవైనా, నువ్వు గొప్పవాడవు కావచ్చు, వివిధములైన నైపుణ్యతలు కలిగిన వాడవై ఉండొచ్చు, విస్తారమైన జ్ఞానము కలిగిన వాడవి ఉండొచ్చు, బలవంతుడివు, వ్యాపారవేత్తవు, ఉద్యోగస్తునివి, అనేక అధికారములు కలిగిన వాడువు, ఎవరైనా ఉండొచ్చు. కానీ నువ్వు ప్రేమ లేని వాడివైతే అది వ్యర్థము అని లేఖనం మాట్లాడుతుంది. ప్రేమ అంటే అది భావోద్వేగం కాదు, ఇది ఒక నిర్ణయం. మనము పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించాడు. ఆయన మన అర్హత చూడలేదు, ప్రతిఫలం ఆశించలేదు. మనము కూడా అర్హత చూడక, ప్రతిఫలం ఆశించక క్రీస్తును ప్రతిబింబించడమే నిజమైన ప్రేమ. నీ మాటలలో, నీ నడకలో, నీ ప్రవర్తనలో క్రీస్తును ప్రతిబింబించాలి. ప్రేమ లేకుండా నువ్వు చేసే పని నీకు భారంగా మారుతుంది, చిరాకు తెప్పిస్తుంది, ఆత్మీయ ఫలాన్ని కోల్పోతావు. దేవుడు నువ్వు చేసే పనుల కంటే నీ హృదయాన్ని చూస్తాడు. ఆయన నీకున్న పరిస్థితిని బట్టి విస్తారమైన దాన ధర్మాలు చేస్తూ, ఇంకేమైనా మంచి కార్యాలు చేస్తూ ఉండొచ్చు. అయినా ప్రేమ లేకపోతే అవి వ్యర్థం. ప్రేమ స్వప్రయోజనాన్ని ఆలోచించదు, అపకారం మనసులో ఉంచుకోదు, అమర్యాదగా నడవదు, డంబముగా ప్రవర్తించదు. ప్రేమ సహనం కలిగి దీర్ఘశాంతము సహించే విధముగా ఉంటుంది. ఇవి ప్రేమ లక్షణాలు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ యేసయ్య ప్రేమ లాంటిదే. యోగ్యత లేని మనకు యోగ్యతనిచ్చి, మన భారాన్ని భరిస్తూ, కోపపడక క్షమించి దీవించే ప్రేమ అది. ఎన్నోసార్లు నువ్వు తృణీకరించి, అవమానించిన, తిరుగుబాటు చేసిన, నిన్ను ఆదరించి, హత్తుకొని, నీ కొరకు ప్రాణము పెట్టి నిన్ను రక్షించిన యేసయ్య ప్రేమను జ్ఞాపకము చేసుకో. ఆ ప్రేమ నీలో ఉన్నదా ఆలోచన చెయ్యి. నువ్వు ప్రేమతో చేసిన పని దేవునికి ఘనత తెస్తుంది, మనుషులకు ఆశీర్వాదం అవుతుంది. అది మన హృదయాన్ని మార్చగలదు, మారుస్తుంది. ప్రేమతో చేసిన చిన్న పని కూడా దేవుని రాజ్యంలో గొప్పదే.
ఈ ఉదయకాలం ఈ వాక్యపు వెలుగులో ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను చేస్తున్న పనులలో, నా మాటలో ప్రేమ ఉందా, లేదా ఒత్తిడి, నటన ఉన్నదా? మనుషుల మెప్పు కొరకు, వారిని ప్రభావితము చేయటం కొరకు, నీ స్వలాభము కొరకు నువ్వు ప్రేమగా ఉంటున్నావా? దేవుని స్వరూపములో ఉన్న నీ సహోదరుని ప్రేమించలేని నీవు ప్రేమమయుడైన దేవుని ప్రేమించగలవా? మనము యోగ్యత లేనప్పటికీ దేవుడు ఈ నూతన దినమనే అవకాశాన్ని మన జీవితంలో అనుగ్రహించాడు. ఆయన ప్రతి మాటలో, ప్రతి కార్యములో, ప్రతి ఆజ్ఞలో, ప్రతి వాగ్దానములో కూడా ప్రేమ ఉన్నది. ఈ ఉదయకాలం నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన. నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఆయన ప్రేమను ప్రతిబింబించే జీవితం నువ్వు కలిగి జీవించాలని, ఆయనకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నిన్ను మార్చాలని దేవుడు ఈ ఉదయకాలం ఆశపడుతున్నాడు. నా నామము కలిగిన జనాంగముగా, నాకు సాక్షులుగా నా ప్రేమలో నిలిచియుండి మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడు అని నీకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినమైన అవకాశములు దేవుని ప్రేమను ప్రకటించలా, ఆయన ప్రేమను ప్రతిబింబించేలా జీవించడానికి సిద్ధపడి ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు సూటిగా మాట్లాడారు. అవును ప్రభువా, మనుషుల నిమిత్తం, లోక నిమిత్తం మేము ప్రేమ కలిగిన వారముగా ఉంటున్నాం. ఈ దినము, ఈ క్షణము మేమేమై ఉన్నామో అది మాకు అనుగ్రహించిన మీ ప్రేమను గ్రహించలేని దౌర్భాగ్యపు స్థితిలో, బలహీన స్థితిలో మేము ఉంటున్నాం. సహాయము దయచేయండి. మా పనులు, మా మాటలు, మా నడతలు, మార్గాలు ప్రేమతో నిండినవిగా ఉండినట్లు మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అయా, మా మాటల్లో నీ కృపను, మా జీవితంలో నీ స్వభావాన్ని కనిపించలాగిన మమ్మలను మార్చి నీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా వాడుకొనమని మా చేతులు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా అడుగు తడబడక, పాదము తొట్టలేక మీరు సిద్ధపరచిన ప్రేమ మార్గములో నడవటానికి బలపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.